సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు కేవైసీ నివే క్రిప్టో అలియన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కేవైసీ ఎలా చేయాలో ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే, అయితే నేను ఇప్పుడు ఈ విధంగా మనకు స్క్రీన్ మీద మాటికి మాటికి మనము గూగుల్లో వెళ్ళకుండా అలాగే ఈ విధంగా మన స్క్రీన్ మీద పెట్టుకోవాలంటే ఏం చేయాలో ఒకసారి చూపిస్తాను. ఓకే, ఫస్ట్ నేను క్రోమ్లోకి వెళ్తాను. ఇప్పుడు దీన్ని లాకౌట్ చేస్తాను. లాకౌట్ చేసి తర్వాత మీకు లాగిన్లోకి వెళ్తాను. మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చి ఉంటుంది. అది ఎంటర్ చేసిన కన్నా ముందు మీరు స్క్రీన్ మీద ప్రతిదీ పెట్టుకోవాలనుకుంటే మాటికి మాటికి మీరు గూగుల్లోకి వెళ్ళి ఈ వెబ్సైట్ టైప్ చేసే కన్నా ముందు మీరు ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ హోమ్ యాడ్ టు హోమ్ స్క్రీన్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు వస్తుంది అనమాట. మీరు స్క్రీన్ మీద ఇందాక ఏ విధంగా చూపించానో ఆ విధంగా వస్తుంది. అయితే ఇప్పుడు కేవైసీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు లాగిన్ అయినా ఒక ఐడిలో లాగిన్ అయిన తర్వాత ముందుగా ఇది మొత్తం కూడా చూడండి ఒకసారి. ఇక్కడ ముందుగా క్లిక్ చేస్తే ఏదైతే మనకు కంపెనీ నుంచి వచ్చిన పాస్వర్డ్ ఉందో అది దీని ద్వారా మార్చుకోవచ్చు. చూడండి, ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ ఉంది కదా, ఈ విధంగా వస్తుంది. కరెంట్ పాస్వర్డ్ అంటే కంపెనీ నుంచి వచ్చిన పాస్వర్డ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత న్యూ పాస్వర్డ్ మీరు 6 అంకెలు కావచ్చు, 4 అంకెలు కావచ్చు, లేకుంటే 8 అంకెలు ఏదైనా ఒకటి, మళ్ళీ దాన్ని న్యూ కన్ఫర్మ్ పాస్వర్డ్ చేసి పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ వచ్చి మీ రిజిస్ట్రేషన్ లింక్. మీ రిజిస్ట్రేషన్ లింక్ ఎక్కడ ఉందంటే ఇదేనమాట. ఇది మీ రిజిస్ట్రేషన్ లింకు. దీన్ని కాపీ చేసి షేర్ చేయొచ్చు అన్నమాట. ఎక్కడైనా సరే సోషల్ మీడియాలో, వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఎక్కడైనా దీన్ని షేర్ చేయొచ్చు మీ లింకుని. ఓకే, ఆ తర్వాత కేవైసీ గురించి చెప్తాను. ఇక్కడ మేనేజ్ ప్రొఫైల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఫస్ట్ చేయగానే మీకు 2 కనిపిస్తాయి. ఇక్కడ ఒకటి ఈడెట్ ప్రొఫైలు ఆర్ అప్డేట్ కేవైసీ అని చెప్పి. ఫస్ట్ ఈడెట్ ప్రొఫైల్లోకి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ మీ నేమ్ అయితే చేంజ్ కాదు, మొబైల్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్, అలాగే మీ జెండర్ ఏదైతే ఉందో డే ఈ విధంగా చేసుకోవచ్చు, మంత్ చేసుకోవచ్చు, ఇయర్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా క్లిక్ చేసి అలాగే ఇక్కడ మేల్, ఫీమేల్, అదర్స్ ఇది కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి స్టేట్, మీ ఏ స్టేట్కి సంబంధించే కంట్రీ. ఇక్కడ మీ కంట్రీ, మనం ఇండియన్స్ కాబట్టి ఇండియా అని పెట్టుకోవచ్చు. తర్వాత స్టేటు, మన స్టేటు, డిస్టిక్, తర్వాత మన సిటీ, మన అడ్రస్, ఫుల్ అడ్రస్సు, మీ పోస్టల్ కోడు. తర్వాత ఇక్కడ బ్యాంక్ డీటెయిల్ అడిగింది కదా, బ్యాంక్ డీటెయిల్ బ్యాంక్ డీటెయిల్ అడిగినప్పుడు ఇక్కడ కరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి. అలాగే మీ బ్యాంక్ ఏది ఆ బ్యాంక్ ఇవ్వండి. స్టేట్ బ్యాంక్ అయితే స్టేట్ బ్యాంకు, అలాగే బ్రాంచ్ ఏ బ్రాంచ్ నేము, అలాగే ఐఎఫ్సి కోడ్ మిస్టేక్ చేయకుండా. కొంతమంది 0+లో ఓ రాస్తున్నారు కాబట్టి మిస్టేక్ చేయదు. అయితే ఇక్కడ మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు బైనాన్స్ లేకపోతే
ప్రజెంట్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ వేసి వదిలేసేయండి. ఇక్కడ నామినీ నేమ్ రాయండి. ఇక్కడ వాళ్ళ రిలేషన్ నేమ్ వైఫా, హస్బెండా, లేకుంటే మదరా, ఫాదరా, సిస్టరా, ఏదో రిలేషన్ పెట్టండి. వాళ్ళ ఏజ్ రాయండి. ఇక్కడ సబ్మిట్ చేయండి. ఈ విధంగా కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి. ఓకే. కొంచెం స్లో ఉన్నట్టుంది నెట్, అందుకోసమని తక్కువ వస్తుంది స్పీడ్. ఈ విధంగా మన డాష్ బోర్డ్ ఉంటుంది. ఓకే. ఇక్కడ నుంచి మనం క్లిక్ చేసి మనం ట్రేడింగ్లో కూడా వెళ్ళొచ్చు. ఓకే. ఇక్కడ 250 నా బిజినెస్ ఇది. 2 lakh కాయిన్స్ కూడా వచ్చినాయి ఇక్కడ నావి. ఇది కంప్లీట్గా కేవైసీ చేసుకునే విధానం. ఓకే. ఇప్పటికి కంప్లీట్ అర్థమైంది అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే నా నెంబరు స్క్రీన్ మీద ఉంటుంది, మీరు కాల్ చేసి అడగవచ్చు. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆలోకి చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.